మదర్ ఎర్త్ను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరాలు ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా మెయిన్ కంపోనెంట్స్ ఏంటి? వాటర్. అవునా? వాటర్ లేకుండా చెట్టు మొలవదు, మొక్క విత్తనం స్ప్రౌట్ కాదు, మొక్క కాదు, చెట్టు కాదు. చెట్టు లేకపోతే చెట్టు నుండి రావాల్సిన ఫలం రాదు, బియ్యం రావు, ఏమి రావు. వస్తాయా? రావు. ఆ వాటర్ అవసరం, తగినట్టుగా ఫోటోసింథసిస్ కావాలంటే సన్ అవసరం. అవునా? ఒక సన్ ఉంటే కష్టం. డ్రై అయిపోతే ఏమవుతుంది? డెజర్ట్ అయిపోతుంది. డెజర్ట్ అయిపోతే ఏమైతే అక్కడ మనం బతకలేము, చెట్టు ఉండదు, ఏముండదు. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. మన యాన్సెస్టర్స్ మనకు ఈ యొక్క మదర్ ఎర్త్ను ఈ కండిషన్లు ఇచ్చారు. మనం ఏం చేయాలి? మన ఫ్యూచర్ జనరేషన్స్కి, మన ఫ్యూచర్ కోసం ఈ మదర్ ఎర్త్ని ఏం చేయాలి? ప్రిజర్వ్ చేసుకోవాలి, బయోడైవర్సిటీని కాపాడుకోవాలి, వాతావరణాన్ని అంటే అది ఆ గాలి కావచ్చు, నీరు కావచ్చు, మట్టి కావచ్చు, వీటిని మనం ఏం చేయాలి? పొల్యూట్ కాకుండా, డ్యామేజ్ కాకుండా, స్పాయిల్ కాకుండా వీటిని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు కానీ మన ఫ్యూచర్ కానీ మనకు బాగుంటుంది. ఇది మీరందరూ మనసులో, బ్రెయిన్లో దీన్ని ఇంప్రింట్ చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు చేసి ఈ యొక్క క్లైమేట్ను మనం స్పాయిల్ చేయకూడదు. అందులో ముఖ్యమైనది క్లేతోని తయారు చేసే దేవుడి ఐడల్స్. ఇవేమైతే వాటర్లో వేస్తే మట్టిని మనం భూమి మీదకి వెళ్ళి తీసుకుంటాం, మట్టితోని తయారు చేసుకుంటాం, మళ్ళీ మట్టిని ఏం చేస్తున్నాం అంటే రీసైకిల్ అవుతుంది. వీటిని ఏమంటారు? బయోడిగ్రేడబుల్ అంటారు. అంటే భూమిలో మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో కలిసిపోలేటివి కెమికల్స్ స్పాయిల్ చేస్తాయి, వాటర్ని. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్పాయిల్ చేస్తుంది, ప్లాస్టిక్ లాంటివి స్పాయిల్ చేస్తుంది. వీటికి మనం దూరంగా ఉండాలి. మరి మన ప్లానెట్ను మనం ఉన్న చోటును మనం కాపాడుకోవాలా, లేక ఉన్న చోటును స్పాయిల్ చేసుకోవాలా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన సార్ మన యొక్క టీచర్స్ కష్టపడి తయారు చేసిన ఈ యొక్క మన సీనియర్స్, మన క్లాస్మేట్స్ యొక్క ఎఫర్ట్ను వేస్ట్ అయిందని ఫీల్ కావద్దు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ కావాలి. మీరు కూడా మీ ఊర్లలో, మీ బంధువులలో, మీ చుట్టాలలో క్లే ఐడల్స్ మాత్రమే పెట్టాలనుకో. రేపు పొద్దున ఇప్పుడంటే మీరు డబ్బులు సంపాదించే ఏజ్ కాదు, ఇది చదువుకునే ఏజ్. రేపు పొద్దుగాల మీరు ఉద్యోగాలు చేస్తారు, బిజినెస్ చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. అప్పుడు దానికి డబ్బులు బాగున్నాయని చెప్పేసి ₹1,00,000 పెట్టి, 10 లక్షల రూపాయలు పెట్టి, 50,000 పెట్టి మార్కెట్లో దొరికే గణేష్ విగ్రహాలను, కలర్ఫుల్ విగ్రహాలు కొనుక్కుంటే ఏమైతుంది? 9 రోజులు హ్యాపీ. 10th డే నుండి ఈ యొక్క క్లైమేట్కు, ఈ యొక్క ప్లానెట్కు నరకం స్టార్ట్ అవుతుంది. అవునా?